ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అన్నమాట. మనకి యావత్ ప్రపంచం అంతా కూడా ఈస్టర్ పండుగని చాలా ఘనంగా జరిపించుకునే పండుగలో ఒక పండుగ అన్నమాట. మనం కూడా ఈరోజు ఈస్టర్ అనేది లేకపోతే మనం కూడా దేవుణ్ణి నమ్మాల్సిన అవసరత లేదండి. ఎందుకంటే మనము చాలా చాలా గొప్పవారిని చూస్తూనే ఉన్నాం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తరంలో. కానీ ఎవ్వరు కూడా మరణించి తిరిగి లేచిన వారు లేరన్నమాట. ఏకైక దేవుడైన యేసుక్రీస్తు వారు మనకి మరణించి తిరిగి లేచారు కాబట్టే మనం ఈరోజు ఇలా దేవుని సన్నిధానంలో సంతోషంగా గడపటానికి ఆయన్ని అనుసరించడానికి గొప్ప అవకాశమై ఉందన్నమాట. ఇందాక అనుకుంటున్నాము కదా, ఏమంటున్నారు, యేసుక్రీస్తు వారి కాలంలో మీలో ఎవరైనా ఉండాలి అని అనిపించిందా అంటే ఏం చెప్పాలో తెలియలే, ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. యేసుక్రీస్తు వారి కాలంలో అబ్బా మేముంటే బాగుండు అనుకున్న వారు ఎంతమంది ఉన్నారండి? ఎవరు చెప్పలేదు కదా. కానీ ఆయన ఉన్న కాలంలో దేవదూతలు ఒక మాట మాట్లాడుతున్నారండి. ఆయన శిలువ మరణం పొందాక సమాధి దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు ఆ మాట చదువుకుందాం. దేవదూతలే, సాక్షాత్తు దేవదూతలు మనుషులమైన మనల్ని ఆ దినాల్లో ఉన్న వారిని ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము. సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గుర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలువబడిరి. ఈ వచ్చిన వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు ఏంటంట, ఇప్పుడైతే లేచి ఉన్నాడు, కానీ ఇక్కడే ఈ గలిలయలోనే ఉన్నప్పుడు ఆయన సిలువ అయినప్పుడు అని చెప్తున్నారనమాట. ఎవరు? దేవదూతలు చెప్తున్నారు అని. మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనేది. ఏమన్నారు జనుల్ని? దూతలు ఏమంటున్నారు? చక్కగా ఆ రోజు ప్రజలు, గలిలయ ప్రజలు ఈయన్ని సిలువ వేశారు అంటున్నారా? ఏమంటున్నారు? మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడ్డాడంటండి. ఆ రోజు ఏమంటున్నాయి దేవదూతలు వచ్చి, పాపిష్టి జనం తట్టుకోలేక దేవుని కుమారుణ్ణి సిలువేసే ఆ సిచ్యువేషన్ కూడా చూస్తేనండి, ఆయన వేసిన విధానం చూస్తే చాలా ఎవరిని కావాలనుకుంటున్నారో చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఏమంటే ఆ లూకాలోనే 23వ అధ్యాయము ఎలాంటి వ్యక్తుల్ని కావాలనుకున్నారో నిజమే. మరి మనము తర్వాత వచ్చింది కదా మనకి వివరణ. మీరందరూ కూడా అచ్యుతరావు గారు అన్నారు కదా, మీరందరూ కూడా యేసుక్రీస్తు వారి కాలంలో ఉండాలని కోరుకున్నారా? ఆయన్ని కళ్ళారా చూడాలని కోరుకున్నారా అంటే సందిగ్ధంలో పడి ఉన్నారు. ఓకేనా? మనకి లేఖనాల్లో కూడా చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. ఇక్కడ దేవదూతలు కూడా అంతకుముందు ఎన్నో మార్లు చెప్పారు కదా. యేసుక్రీస్తు వారు చెప్పారా? ఎక్కడ చెప్పారు? ఒకసారి మత్తయి సువార్తలో చూడండి.
ఇది ఇలాగుంచి మత్తయి సువార్త చూడండి ఒకసారి, ఆయన చెప్పింది విన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21. శిష్యులు ఆయన వెనకాలే ఉన్నారు. అలాగే అద్భుతాలు చేసినప్పుడు జన సమూహము తండోపతండాలుగా వెళ్ళేది. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహము ఉండేదన్నమాట. వారందరి మధ్యలో కూడా ఎన్నో మార్లు చెప్పటం జరిగింది. ఏమని అంటున్నారంటే 21, 16వ అధ్యాయము మత్తయి సువార్త 20. అప్పటి నుండి చూడండి, అంటే మీరు తర్వాత పై వచనాలు చదువుకుంటే తర్వాత మీకు మనకి సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను కాబట్టి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, వెంటనే పేతురేమన్నాడు? ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడనూ కలగదని ఆయనను గద్దెంపసాగి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు. ఎందుకు? అసలు చూడండి, మనిషి యొక్క విధానము ఎప్పుడు కూడా భూలోకంతోనే అంటుకుపోయి ఉంటుందండి. మనం మట్టి వారంలాగా వచ్చి మట్టితోనే ఉన్నట్టుగా ఉంటుందండి. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం తర్వాత పునరుద్ధానములో మనకి ఒక గొప్ప విధానాన్ని తీసుకొస్తారనమాట. ఏంటి అంటే, మనకి ఇప్పటి వరకు కూడా మరణం అనేది ఉంది. మరణించిన వారు తిరిగి లెగవటం అనేది అసలు జరగలేదు. క్రీస్తుకు పూర్వంలోనూ క్రీస్తు శకంలో కూడా అప్పుడు క్రీస్తు వారు రాకముందు జరగలేదన్నమాట. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము మనకేం చేయబోతుందంటే, మనకి కూడా మరణించిన వారిని సైతము కూడా లేవుస్తామని తెలియచేస్తుంది అనమాట. ఆయన ఎవరైతే విశ్వసించుతారో వారు కూడా తిరిగి లేవుస్తారు. ఇందాక భాగ్యలక్ష్మి గారు అంటున్నారు కదా, నేను ఆ జన్మ ఇంకొక జన్మ అప్పుడు ఉండుంటాను, ఇప్పుడు ఈ జన్మలో ఇలా వచ్చానని. మనిషికి అనేది ఒకే జన్మ. ఈ మనిషికి ఒక జన్మేనండి, కానీ చావులు అనేది 2. ఒక మరణము, ఒక చావు అనేది అది అందరికీ వచ్చేదన్నమాట. కానీ 2వ మరణం అనేది యేసుక్రీస్తు వారితో కలిసి జీవిస్తేనే దాన్ని తప్పించుకోగలుగుతాం. అర్థమైందండి? అందుకనే మనకు తెలియని విషయం అంటూ పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా తెలియకుండా ఉంచినది ఏది లేదు, అన్నీ కూడా రాసి ఉంచాడు. బయట ప్రపంచానికి పునర్జన్మ ఉంది అంటారు, నమ్ముతారనమాట. మనకేమంది? పునరుద్ధానం ఉంది, పునర్జన్మ లేదు. ఒక జన్మకే ఇలా అయిపోతున్నాం. ఇంకొక జన్మ ఇస్తే ఇంకేం చేస్తామండి? ఒక జన్మకే న్యాయం చేయలేము కదా. 2వ జన్మ వస్తే మళ్ళీ ఇదేగా తంతు, మళ్ళా పుడతాము, మళ్ళీ మన కోసం ప్రాకులాడతాము, లేదంటే కోపం వస్తే ఇతరుల కోసం తిట్టేస్తాము, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. దేవుని కొరకు బ్రతకటము, దేవుడు ఏది చెప్పాడు చేయటం అనేది చాలా తక్కువ. అందుకని మరి ఒక యూదుల బోధకుడైన ఉపదేశించేవాడు, బోధకుడు, ధర్మశాస్త్రాన్ని చదివిన నికోదేము కూడా ఆయనకే అర్థం అవ్వలేదండి. జన్మ సంగతి, పునరుద్ధానం సంగతి ఆయనకు కూడా చాలామంది ఉపదేశించుతూ ఉంటారు, బోధించుతూ ఉంటారు, ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటారు. ధర్మశాస్త్రాలు చదివిన వారు సైతము కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే జ్ఞానము అనేది లభించిద్ది అనమాట. నికోదేవుకు కూడా ఏం అర్థం అవ్వక యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు. ఏమని అంటే, ఇక్కడ చెప్పారు కదా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? యాజకుల చేతను శాస్త్రుల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట ఖచ్చితమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, ఇక్కడేం చేస్తున్నారండి? మనం చదివిన చోట ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏం చేస్తున్నారు? సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. అర్థం అవ్వటం లేదు. అప్పుడు ఏమనాల్సి వచ్చింది దేవదూతలకి? పాపిష్టి జనము ఈ మనుషుల్ని, ఈ దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మనుషులకి అప్పగించారు. పాపిష్టి జనం.
మరి ఎవరిని కావాలనుకున్నారండి? నికోదేము దగ్గరికి వెళ్ళే ముందు ఎవరిని కావాలనుకున్నారండి? పాపిష్టి జనము. ఇప్పుడు అప్పుడు ఎప్పటికి కూడా, ఇప్పుడు వచ్చినా కూడా మనం కూడా అదే కోవలోకి చెందుతాం తెలుసండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలమైనా కూడా మనము అదే కోవకు చెందుతాము. యేసుక్రీస్తు వారు ఏమన్నా ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, ఉపదేశకులకి, కొంతమంది పెద్దలకి ఏదైనా ఇబ్బంది కలిగించాడండి? ఎవరినన్నా హింసించాడా? లేదే. ఆయన మట్టుకు ఆయన మంచి బోధ చెప్తూ మంచి మార్గాన్ని పెట్టాలి నా బిడ్డల్ని అని దేవుని యొక్క తండ్రి సంకల్పాన్ని భూలోకంలో నెరవేర్చడానికి వస్తే ఆయన మీద ఏం కలిగింది? వాళ్ళకి అసూయ కలిగింది అనమాట. ఈర్ష్య, ద్వేషాలు. ఏమన్నా చేయగలిగిన, ఏమన్నా నేరాలు ఘోరాలు చేసిన వాడా? లేడు కదా. కేవలము మంచి మార్గాన్ని బోధించే ఒక మంచి బోధకుడు, ఒక మంచి మార్గదర్శకుడై ఉన్న అతన్ని ఈ పాపిష్టి జనం ఏం చేసిందండి? ఎవరిని కోరుకుంది? ఇక్కడ లూకా సువార్త 23 అధ్యాయం చూద్దామండి. 23:14 నుంచి నేను చదువుతాను. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. పిలాతు మాట్లాడుతున్నాడంట. ఏం కారణంతో తెచ్చారంటే, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. పిలాతు సాక్ష్యమండి. మన దేవుడు, మనం సేవించే దేవుడు సాక్ష్యాలు లేకుండా లేడండి. సాక్ష్యాలు లేని దేవుణ్ణి ప్రేమించటం లేదండి, మనం వెంబడించటం లేదండి. ఒకరు సాక్ష్యం చెప్తే వింటారా? వినరు, పెద్దగా పట్టించుకోరు. ఇద్దరు చెప్పినా కూడా మనకు ఒకళ్ళిద్దరి సాక్ష్యం నమ్ముతామా? పెద్దగా నమ్మం. ఎందుకంటే ఒకరిది ఏమన్నా వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పుకున్నారు, వాళ్ళ వైపే తిప్పుకున్నారు కాబట్టి నమ్మం. ఇద్దరు చెప్తే కొంచెం ఏదో అంతంతగా. మరి ముగ్గురు నలుగురు చెప్తే ఖచ్చితంగా సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. అదే సాక్షులు, నలుగురు సాక్షులు కూడా యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇచ్చారండి. ఎవరెవరో చెప్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు. అధికారి అయిన పిలాతు గారికి యేసుక్రీస్తు వారిని నేరం మోపి ఆయన ఎదుట తీసుకొచ్చినప్పుడు అంట ఒక్క నేరము కూడా ఆయనకి కనపడలేదంటండి. మరి వీళ్ళకేం కనపడ్డాయో? హేరోదునకు కూడా కనపడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపిను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు కదా. మరణశిక్ష వేయటానికి తగిన నేరం ఏది ఇతడు చేయలేదు కదా. కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన, ఎవరు? బరబ్బా అన్నమాట. ఎవరిని కోరుకుంటున్నారండి ప్రజలు? చూడండి, ఎంత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచితనం పనికిరాదండి, మంచి సలహాలు పనికిరావండి, మంచి బోధ పనికిరాదండి. ఎవరిని కోరుకుంటామండి మనం అందరం కూడా? నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటాం మేమిద్దరం, గొర్రె కషాయి వాడిని నమ్మిద్దండి. అవునా? చక్కగా వెళ్ళిపోద్ది, వాడు చక్కగా మేత పెడతాడు, హ్యాపీగా ఉంచుతాడు. అది హ్యాపీ, అబ్బా నా యజమానుడు భలే పట్టించుకుంటున్నాడే అని ఆదివారం దాకా పట్టించుకుంటాడు. ఆదివారం ఏం చేస్తాడండి? పొద్దున్నే చక్కగా చేసేస్తాడు. గొర్రె కషాయి వాడిని నమ్మిద్దనమాట. ఏమంటున్నారు? ఎవరు కావాలంట? ఈ బరబ్బాని విడుదల చేయమంటే బరబ్బా గురించి చెప్తున్నారనమాట. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు ఇతడు ఏ దుష్కార్యం చేసినో ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో మరలా చెప్పారంట. అయితే వారొకే పట్టుగా
పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచాను. ఏం చేశాడండి చూడండి, ఏం చేశాడు ఆయన? ఏమీ చేయలే. కానీ నేరము, నరహత్య చేసిన అతన్ని ఏం చేయమంటున్నారు? విడుదల చేయమంటున్నాడండి. విడుదల చేయమంటున్నారు. ఎంత ఇదో చూడండి. మనం అన్నాం కదా, నికోదేము అన్నారు కదా. ఏమని అన్నారు? ఏమని అడిగాడు నికోదేము? యోహాను సువార్త తీయండి, 3వ అధ్యాయము. మనం పునర్జన్మ గురించి చెప్పుకుంటున్నాం అనమాట. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎందుకంటే ఈయన కూడా పరిచర్య చేసేవాడు, అధికారి, ఒక మంచి హోదాలో ఉన్నారు. ఎంత హోదాలో ఉంటే మాత్రము ధర్మశాస్త్రంలో ఉన్న విధానము, ప్రవక్తలు ఎప్పుడో ప్రవచించిన మాటలు, యెషయా గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు మనం చూసినప్పుడు వారికి మరి పరిచర్య చేసేవాడైనప్పటికీ, యూదుల అధికారిగా ఉన్నప్పటికీ కూడా మనకి యెషయా గ్రంథంలో మనం తర్వాత చదువుకుంటాం, ఈ సిలువ మరణాన్ని కూడా ప్రవచించారనమాట. మరి అవన్నిటిని పట్టుకొని మనమైతే ఏం చేస్తాము? మన పెద్దలు ఉన్నారనుకోండి, ఇలా ప్రవచనం జరగబోతుందంట, మీ కాలంలో ఏమైనా జరిగిద్దేమో, మా పెద్దలు ఇలా చెప్పారు అని అన్నప్పుడు మనం గుర్తుగా ఉంచుకుంటామా? లేదు, గుర్తుగా ఉంచుకోలేదు, తెలియదు. సరే, ఆయన పక్కన ఆయనతో తిరిగే శిష్యులకు తెలిసిందా అంటే అది కూడా తెలియలేదన్నమాట. అందుకని ఈయన ఏమంటున్నాడంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఏమి తెలుసుకున్నారంట? మొదట నీవు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మాత్రమే మేము ఖచ్చితంగా తెలుసుకున్నాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, చూడండి, నికోదేము జ్ఞానవంతుడా, మనం జ్ఞానవంతులమండి. ఏమంటున్నాడు చూడండి, ఏ ఏ ఏ ఏ భావంలోకి వెళ్ళిపోయాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడని ఈయన వివరిస్తుంటే, ఈయనేమంటున్నాడంటే, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, ఏ సీట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్న. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు పడవద్దు అని ఇంకా చక్కని జ్ఞానాన్ని. అందుకని 12వ వచనం వచ్చేసరికి, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు అని చెప్తున్నారనమాట యేసుక్రీస్తు వారు. మరి ఒక జన్మ అనేది ఉండదండి మనిషికి. ఒక్క జన్మే, ఒక్క మరణమే, మామూలుగా భౌతికమైన మరణం. రెండవ మరణము ఆత్మకి. ఎందుకంటే ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు కూడా ఇలాగే ఉంటాడని, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయై ఉందని చెప్తుంది. అంటే శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవించుచున్నది. ఆత్మకి చావు అనేది లేదనమాట. ఈ ఆత్మ మనం ఇక్కడ భూలోకంలో యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి ఆత్మ మూలముగాను నీటి మూలముగా ఎవరైతే క్రొత్తగా జన్మించుతారో వారు మాత్రమే ఆత్మ ఎల్లప్పుడూ సదాకాలము నెమ్మదైన చోటు ఉంటుందని చక్కగా మనకి సువార్తల్లో ఎన్నో మార్లు ధనవంతుడు లాజరు గురించి అన్ని వివరణలు ఇస్తూనే ఉన్నారనమాట. ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఇస్తూ, ఇది ఎంతమంది సాక్షులుగా చెప్పారంటే, మత్తయ్య గారు చెప్పారండి, మార్కు గారు చెప్పారు, లోకా గారు చెప్పారు, యోహాను గారు చెప్పారు. నలుగురు సాక్షులుగా యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించి చెప్పటం జరిగింది. అంటే అది ఖరారైపోద్దంటారా, ఖరారు అవదంటారా, ఖచ్చితం అవుతుందంటారా, ఖచ్చితం అవదంటారా? నలుగురు సాక్షులు చెప్తే ఏ కోర్టైనా ఏకీభవించిద్దంటారా, లేదంటారా?
మత్తయ్య గారు ఎలాంటి ఆయన? ఒక అధికారి, సుంకపు వసూలు చేసే సుంకపు అధికారి అన్నమాట. పన్ను వసూలు చేసే సుంకపు అధికారి. మార్కు గారు ఏమన్నా, ఆయన కూడా ఒక రకమైన విధానం ఉన్న ఆయన. లూకా గారు వైద్యుడు. యోహాను గారు పామర్ల సైతం కూడా నమ్ముకునేటట్లుగా ఒక జాలరి, చేపల పట్టు జాలరి. ఇలా నలుగురి యొక్క సాక్ష్యాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచారనమాట. మరి పునరుద్ధానము అనేది ఖచ్చితంగా చూపించారు. ఎప్పుడు అంటే మనకి ఈ మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరల బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అనేకులకి అంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఏంటంట, సమాధులను కూడా లో ఉన్న వారు కూడా లెగుస్తారు. పునరుద్ధానము, పునర్జన్మ లేదు కానీ పునరుద్ధానం మాత్రము ఉంది. అది కూడా యేసుక్రీస్తుని అనుసరించిన వారికి, యేసుక్రీస్తుని అనుసరించిన వారికి. మరి మనకి ఇంకొక వివరణ ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వివరణ ఉంటుందండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మరి ఇక్కడ ఏమన్నా సమాధులు తెరవబడినాయి అని, సమాధుల్లో నుంచి లేచిన వారు పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళి అనేకులకి మరి కనపడిపోతే, సమాధుల దగ్గర ఉన్నారనుకోండి, సమాధులు తెరవబడతాయి అనేది అర్థమవుతుందా ఆ ప్రజలకి? కానీ ఆ రోజున పట్టణంలోకి కూడా వెళ్ళారంట లేచిన వారు. సాక్ష్యం అన్నమాట. నేను ఇందాకే చెప్పాను, మనం నమ్మిన దేవుడు సాక్ష్యం లేకుండా ఉన్న దేవుణ్ణి మాత్రం మనం నమ్మట్లేదు, సాక్ష్యం కలిగిన దేవుణ్ణి నమ్ముతున్నాము. ఇదంతా చరిత్రలో జరిగిన సంఘటనలండి. ఇప్పుడు ఎవరైతే ప్రపంచానికి లెక్కలుగా శకపురుషుడిగా యేసుక్రీస్తు వారిని పెట్టుకున్నారు కదా, ఎందుకు పెట్టుకొని ఉంటారండి? ఇప్పుడు అందరిలాగా చనిపోయాడు అనుకోండి, అందరిలాగే పుట్టాడు అనుకోండి, అందరిలాగే చనిపోయాడు అనుకోండి, ఆయనకి పెద్ద విశిష్టత ఇవ్వాల్సిన అవసరం లేదే, ఆయనకు ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదే. ఈయన అసలు మన దేవుడే కాదని, మన విధానమే కాదని ఎలా ట్రోల్ చేస్తూ ఉంటారో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో, ఎడారి దేవుడని. ఎడారి దేవుడే రోజు ఎందుకు వాడుకుంటున్నావు? పక్కన పెట్టి నువ్వు కూడా ఎడారిలోకి వెళ్ళు, పక్కన ఎడారిలోకి వదిలేసే సరే. నీ డేట్ ఆఫ్ బర్త్ని, నీ ఉద్యోగాల్ని, నీ చదువుల్ని అస్సలు ఒక్క పూట కాదు, ఒక గంట వాడుకోకుండా ఉండండి. మరి ఎడారి దేవుడు కదా, అడ్రస్ లేని దేవుడు కదా, ఈయన ఒక మతానికి సంబంధించిన వాడు కదా. ఏదైనా సరే రుజువులతో ఉన్న దాన్ని కూడా నమ్మమండి. అందుకనే చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకనే ఇలాగే ఒక ప్రశ్న వేశారంట. ఏంటి, మనం చచ్చిపోతాం కదా, ఈ పునరుద్ధానము క్రైస్తవ భక్తి విధానం ఏంటంటే చనిపోయిన దగ్గర నుంచే ప్రారంభం అండి. మీకు అర్థమవుతుందా? మనందరి విధానం ఏంటంటే బ్రతికున్నప్పుడే కదా, ఉంటే శుభ్రంగా బ్రతికుంటే బలిసాకు దీన్ని బ్రతకచ్చు, బ్రతికితే హంసలాగా 4 నెలలు ఎన్ని నెలలు అంటారు కదా, చాలు హంసలాగా బ్రతకచ్చు. ఆ తర్వాత ఏం చూడొచ్చాము? చచ్చిపోయాక ఏం జరిగిద్దో ఏం చూడొచ్చాము? అందరికీ అదేనా ప్రశ్న? ఈ పునరుద్ధానం కనుక లేకపోతే అదే ప్రశ్న ఉండేదండి మనకి. ఈరోజు యేసుక్రీస్తు వారు
సమాధి లెగవకపోతే, ఈస్టర్ని జరుపుకోకపోతే నిజంగానే అంశలాగా 6 నెలలే బ్రతికి పోవచ్చు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఒక జ్ఞానాన్ని తెలియచేస్తున్నాడండి. మనకి ఇందాక అనుకున్నాం, భూ సంబంధమైన వాటికే మనకు అర్థం అవ్వకపోతే పర సంబంధమైన విషయాలు ఏమర్థం అవుతాయండి? భూ సంబంధమైన మనకి పూర్తిగా ఏమైనా తెలుసా? ఏమైనా తెలుసుకోగలిగామా? ఎక్కడ ఏది పుట్టిద్దో, ఈ జంతువు ఏంటి, ఎందుకు పుట్టిందో, లేకపోతే ఈ చెట్టు ఎందుకు వేసాడో, ఈ మందు ఎందుకు కనిపెట్టారు, ఏమన్నా తెలుసా? ఇవి కూడా తెలీదు. ఇంకా పర సంబంధమైన ఏం తెలుస్తుందండి? భూ సంబంధం వాటిలో మన ఇంట్లో విషయాలు తప్ప, లేదు పక్కన వాళ్ళతో ఏమన్నా చాడీలు చెప్పుకోవడం తప్ప, లేకపోతే మన బంధువులతో మనతో పోట్లాడుకోవడం తప్ప ఇంకేమైనా తెలుసా అండి? ఇంకేమైనా దాని మించి ఛేదించుకొచ్చామా? మరి చనిపోయితే అసలు జీవితం ఎందుకు ఉంటుందండి? చచ్చిపోయాక ఏ కుక్క మంచి పనులు చేస్తే ఏ కుక్కగానో నక్కగానో మంచి మనిషిగా పుడతాము, లేదు చెడ్డ పనులు చేస్తే ఏ కుక్కగానో పుడతాం, అంతవరకే తెలుసు. ఇంకా జన్మ లేదని మనం ఇందాకే చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఒకటే జన్మ. ఆ జన్మకి భౌతికంగా ఒక్క మరణమే. కానీ మనం ఇక్కడ జీవించిన విధానంలో 2వ మరణం ఉంటుందన్నమాట. ఆ 2వ మరణం తప్పించుకోవాలంటే మన పాపములన్నిటిని కూడా మనం మొన్న గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకున్నాం అనమాట. ఆయన భుజాన వేసుకొని లోక పాపములు మోసుకెళ్తున్న దేవుని గొర్రెపిల్ల మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం, ఒక అవగాహన తీసుకొచ్చి, ఇదిగో మీ పాపాలని నేను పరిగణలోకి తీసుకోవను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా రండి మీకు స్వర్గానికి తీసుకెళ్తానని వివరించిన ఆయన మనకి చనిపోయాక ఏం జరిగిద్ది, ఏం చూడొచ్చాము, ఇంకా మనకి బ్రతుకుంటుందా అని అంటే, పరిశుద్ధ గ్రంథము యొక్క వండర్ ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఏమి తెలుపుతుందంటే, చనిపోయాకే మన జీవితం ప్రారంభము, చనిపోయాకే మనము దీర్ఘకాలము జీవించుతాము. అందుకనే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ ఆత్మకి చావు అనేది లేదనమాట. ఆ ఆత్మ నెమ్మదైన చోటులో ఉండాలన్నా, యాతన పడే చోటులో ఉండాలన్నా, ఈ శరీరముతో భౌతికంగా భూలోకంలో ఉన్నప్పుడే మనం నిర్ణయం చేసుకోవాలి. అర్థమవుతుందా? అందుకని దాని గురించి, ఆ చనిపోయాక బ్రతుకు గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి నేను చదువుతాను. అయితే మనకులాగే ప్రశ్న వచ్చిందంట ఒక ఆయనకి. ఏమని అంటున్నాడు? చచ్చిపోయిన వాళ్ళు ఎలా లెగుస్తారండి అని అడుగుతున్నాడు. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. అంటే ఏం శరీరంతో వస్తారు? ఇప్పుడు నేనున్నాను, నేను ఇలా చచ్చిపోయాను. ఇప్పుడు మీకేమో అనిపించింది ఈ మాట విన్నప్పుడు? విజయలక్ష్మి ఏ శరీరంతో వచ్చింది, ఏ డ్రెస్ వేసుకొని వచ్చింది, ఏ వయసులో వచ్చింది, చిన్న వయసులో వచ్చిద్దా, మళ్ళీ తర్వాత ముసలమ్మ అయ్యాక వచ్చిద్దా? ఎన్ని ప్రశ్నలు ఉంటాయండి. అదే కదా, మనకన్నీ అలాంటివే వస్తాయి కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళకు కూడా ఇదే ప్రశ్న అంట. మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. అప్పుడు చెప్తున్నారనమాట, జ్ఞానం అండి. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ఏమంటున్నాడండి? ఎలా లేస్తారు, ఎలాగా ఏ శరీరముతో వస్తారు అని అడుగుతుంటే, ఓ జ్ఞాని అన్నాడా? ఓ అవివేకి, నీకు అసలు తెలియట్లేదా? బాగా మంచిగా గింజలు పండితే తినేస్తావు, ఏమీ తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. మనం ఎత్తేదేమో ఒక్క గింజ పడేస్తామా? మేము మామిడి చెట్టుది ఒక్క గింజ పడేసామా? ఇప్పుడు ఎంతమందికి వస్తున్నాయండి మామిడికాయలు? అదేమైంది? మట్టిలోకి వెళ్ళి చచ్చిపోయింది. తర్వాత ఏమైంది? చచ్చిపోకుండా కుదిరిద్దా? చెట్టు అయిద్దా? అందుకే ఓ అవివేకి
అని మాట్లాడాల్సి వచ్చిందని. నేను ఇందాకే చెప్తున్నా, మనం ఏమైనా భూ సంబంధమైన విషయాలు ఏమైనా ఒక్కటన్నా సేకరించామా, ఒక్కటన్నా తెలుసుకోగలిగామా? ఎన్ని బస్తాలు గింజలు తెచ్చుకుంటాం ఇంటికి, పొలాలు ఉన్నవాళ్ళు. అవి ఎలా వస్తాయి? నేనేమన్నా గింజేసేసి వస్తానే, నీళ్లు పోసి వస్తానే, అసలు ఎలా చెట్టు వచ్చిద్ది, ఎలా గింజలు వస్తాయి? ఒక గింజ వేస్తేనేమన్నా ఇన్ని గింజలు వచ్చేస్తున్నాయి, నేనేమన్నా ఇంటికి వచ్చి పడుకుంటున్నానే, ఎలా వస్తున్నాయి అని ఎప్పుడన్నా ఆలోచించామా? బాగా పండితేనేమన్నా సంతోషించి బంగారం కొనుక్కుంటాము, బాగా పండకపోతేనేమన్నా ఏమంటాము? అయ్యో అని బాధపడతాం. బాగా పండినా బాగా పండకపోయినా ఎవరి దయ అని అనుకోవాలండి? దేవుని దయ. మనము గోధుమ గింజ వేస్తాము, వరి గింజ వచ్చిద్దండి. సొరగింజ వేస్తాము, బీరకాయలు వస్తాయా? మరి చూడండి ఎంత ఆశ్చర్యమోనండి. అంటే గింజలకు మాత్రం విత్తు దానిని నువ్వు చచ్చితే కానీ అది ఏమొస్తుంది? మళ్ళా చస్తే కానీ అది అంట అసలు అలా కూడా చెప్తలా, బ్రతికింపబడిద్ది. ఇప్పుడు మనం ఏమవ్వాలి? చచ్చిపోయినప్పుడు మన జీవితం స్టార్ట్ అన్నమాట. మనకి అపవాది తెలియకుండా చేసిందండి. ఇక్కడ సకల సౌకర్యాలు ఉంటే చాలు, అబ్బా పొయ్యాక ఏం చూడొచ్చాములే అమ్మ, మాకేం తెలియదు కదా, చూడొచ్చామా? నెమ్మది అంటారు, యాతన అంటారు. ఎవరు చూసి వచ్చారు? చూసి వచ్చిన ఆయన రాశారు, విన్నామా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? లేచి వెళుతూ ఆయన ఒకటే అంటున్నారు. అపోస్తుల కార్యములో మనం చూస్తాం కదా, మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, ఇందాక అక్కడ మనం చదువుకున్నాం కదా, మరి పునరుద్ధానంలో సమాధులు తెరవబడినప్పుడు సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళు ఖాళీ సమాధిని చూస్తూ అయ్యో యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఏమైపోయింది అన్నప్పుడు ఈ పాపిష్టి జనులు అని చెప్పి ఎవరన్నారండి? దేవదూతలు. ఆ దేవదూతలే ఏం చెప్తున్నారు? ఈ గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. చూడండి, అంటే తిరిగి ఎలా వస్తాడంటే ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడంటండి. సరే, హింసలు పడ్డాడు. చాలా 4 సువార్తల్లో కూడా మనం చూస్తాము. సిలువ మరణం అప్పుడు చాలా హింసలు పడి చక్కగా మరణించి పునరుద్ధానుడై లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైనా హింసలు పొందుకుంటున్నారా? హింసలకు విడుదల జరిగిందా యేసుక్రీస్తు వారికి? వాళ్ళతోనే హింసలు ఆగిపోయినాయా? మళ్ళీ ఇప్పుడు ఏమైనా హింసలు ఏమైనా ఉన్నాయా యేసుక్రీస్తుల వారికి? ఒకసారి ఆలోచించండి. మనకి సిలువ మరణంతోనే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, గుద్దారు, ఇన్ని చేశారు అని ఆ శరీరంతో ఉన్నాడు. అయిపోయింది, మరణించాడు. ఆ శ్రమలన్నీ పడ్డాడు, హింసలన్నీ పడ్డారు ఆయన. ఇంకా ఆయన మరణించి తిరిగి సమాధి లేచి పునరుద్ధానుడై మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రాబోతున్నాడు. తర్వాత ప్రస్తుతం ఇంక శ్రమలు ఏముంటాయి అని అనుకుంటాం కదా. అవునా? ఉన్నాయా అంటారా, లేవంటారా? ఎలా ఉన్నాయి అంటారు? యేసుక్రీస్తుల వారికి శ్రమలు అయిపోయినాయా, ఉన్నాయా? మీరు చెప్పాలి. సమాధానం చెప్తేనే నేను ముందుకెళ్తాను.
యేసుక్రీస్తుల వారు భౌతికంగా భూలోకంలో ఉండగా బాగా శ్రమలు అనుభవించాడు కదా. అది అన్నాడు కదా, కన్నీళ్లతోనూ యాచనతోనూ తండ్రికి ప్రార్థనలు చేస్తూ చాలా చాలా బాధ అనుభవించాడు. సరిగదా మొన్న గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఆయన్ని హింస పెట్టారు. మధ్యాహ్నం 3 వరకు కూడా ఆయన ప్రాణం మధ్యాహ్నం 3కి వదిలేశారనమాట. గురువారం రాత్రి నుంచి ఆయన పట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఆయన ఏం చెయ్యాలో అన్నీ చేశారు. ఇప్పుడే చదువుకున్నాం, నరహత్య చేసిన వాడిని వదిలిచ్చి ఈయనేమన్నా సిలువ కేసి కేకలు వేశారంట. కేకలు వేసిన వాళ్ళు ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఈ పాపము ఎవరి మీదకి రమ్మంటున్నాడు అంటున్నారు వాళ్ళు? మా మీదకి, మా పిల్లల మీదకి కూడా రామ్మని వాళ్ళే చెప్తున్నారనమాట. అలా ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు యెరూషలేములో ప్రశాంతంగా ఉంటుందంటారా? వాళ్ళేగా చెప్పుకున్నారు. అప్పుడు ఆ పాపం ఏమైపోద్ది? కొనసాగుతూనే ఉంది. యూదులు చెల్లా చెదరవటము, యూదులకి ఆ విధానమే లేకుండా పోవటము, యెరూషలేములో గోల, యుద్ధాలు, ఇవన్నీ ఎక్కడ పాపాలండి? వాళ్ళు చేసిన తరతరాలు చేసిన పూర్వకాలంలో పితరులు చేసిన పాపాలు అలా అన్నమాట. అయితే ఇప్పుడు ఏమన్నా హింస పొందుతున్నాడా యేసుక్రీస్తుల వారు? హింస పొందుతున్నారన్నవారు చేతులకు ఎత్తండి, హింస లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకళ్ళు హింస ఓకే, హింస పొందుతున్నారు యేసుక్రీస్తు వారు, ఇప్పటికీ హింస పొందుతున్నారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైంది నా మాట? ఇప్పటికీ ఏం చేస్తున్నారు? ఆయనకి ఏం చేస్తున్నారు? హింస పొందుతున్నారు. ఎట్ట పొందుతున్నారు? పాపాలు ఇంకెక్కడ పాపాలు? ఇంకా హింస పొందుతున్నాడా అన్నాను. పొందుతుంటే ఎలా పొందుతున్నారు అన్నా. ఎలా పొందుతున్నారు? ఉండండి వాళ్ళు చెప్తాను. ఎలా పొందుతున్నారు? ఇంకా ఆయన శరీరధారితో వెళ్ళిపోయారు కదా, శరీరం అయిపోయింది, ఆయన మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోయారు కదా. మరి ఇప్పటికీ హింస పొందుతున్నారా యేసుక్రీస్తు వారు అని అంటున్నా నేను. మీరేమన్నారు? పొందుతున్నారా? ఎలా పొందుతున్నారు? ఏ విధమ చేతగా ఎలాగా పొందుతున్నాడు? మన ద్వారానే. బాగా కనుక అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు ఏ మార్గంలో ఉన్నవారికి? క్రీస్తు మార్గంలో ఉన్నవారిని ఎక్కడైనా మీరు కనుక్కుంటే గనక వాళ్ళని ఏం చేయమన్నాడు? బంధించి తీసుకొచ్చేయమని పత్రికలు ఇచ్చి పంపించి అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినును. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అవునా? నేను నీవు హింసించుచున్న యేసుక్రీస్తు వారిని ఏమైనా కొట్టారా? వెళ్ళాడా సౌలు? కానీ ఏమంటున్నారు యేసుక్రీస్తుల వారు? సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు అని అంటే, ఎవరు ప్రభువా అని అంటున్నాడు. అంటే ఈయన మార్గంలో ఉన్నవారు మాత్రం తెలుసు, కానీ ఆయన వెంబడించలేదు కాబట్టి తెలియదు. అసలు అందులో స్వరం కదా వినపడుతుంది, తెలియలే. అయితే నీవు హింసించుచున్న యేసుని, ఎవరైతే దేవుని ప్రజల్ని హింస పెడతారు, అది ఎవరిని హింసించినట్టంటండి? యేసుక్రీస్తు వారిని. ఆయన హింసలోకి ముగింపు అయిపోయిందా? ఆయన బ్రతికున్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు హింస పొందాడు. ఇప్పటికీ కూడా హింస. ఎవరైతే ఆయన బిడ్డల్ని హింసించుతున్నారో ఏం చేస్తున్నాడు సౌలు? క్రీస్తు మార్గంలో ఉన్న వారిని బంధించేసి హింస పెట్టమంటున్నాడు అనమాట. అప్పుడు వీళ్ళని హింస పెడితే ఎవరికి బాధ వస్తుందండి?
ఎవరికి బాధ వస్తుందండి? యేసుక్రీస్తు. మన కళ్ళ ముందు మన బిడ్డల్ని హింస పెడుతూ ఉంటే మనం బాధపడకుండా ఎలా ఉంటామండి? నుంచుంటామా? మన బిడ్డల్ని ఎవరైనా వచ్చి హింస పెడుతున్నారు, కొడుతున్నారండి, ఆ దెబ్బలు నన్ను కొట్టండి, మా అబ్బాయిని వదలండి అంటామా? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఈ తండ్రి కూడా అంతేనండి. ఈ తండ్రి కూడా అందుకని రోమిల్కి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుందండి. రోమ పత్రికలో కూడా ఐదవ అధ్యాయము 12వ వచనము. 5 కాదు, నిన్న ఒక నిమిషం. రోమపత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. మూడవ వచనం, 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఈ మాటని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు అన్నది కీర్తన 69వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది అన్నమాట. కీర్తన 69వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ పునరుద్ధానము, ఈ జీవాన్ని ఇచ్చిన జీవాధిపతిని మనం ఏం చెయ్యాలి? అలా యేసుక్రీస్తు వారి మార్గంలో ఉన్న వారిని నిందిస్తూ ఉంటేనేమన్నా యేసుక్రీస్తు వారినే హింస పెట్టినట్లు, నిందించినట్లు మనం చూసాం. సరే, ఆయన మార్గంలో ఉన్న మనము ఈ జీవాన్ని పొందుకున్న మనము ఏం చెయ్యాలి అని చూసి ముగించేసుకుందాము. మనం ఏం చేయాలంటే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఈ పునరుద్ధానము మనకేం తెలియజేస్తుందండి? మనకేమి ఇవ్వబోతుంది? మనకి కూడా జీవాన్ని ఇస్తుంది అన్నమాట. జీవాన్ని ఇవ్వబోతుంది. ఆ జీవాన్ని పొందుకున్న మనము ఆ జీవమును గూర్చిన మాటలన్నీ ఏం చెప్పమంటున్నారు? ప్రజలతో చెప్పుడని వారితో అనెను. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణము అవుటకే మేము ఈ సంగతులను రాయుచున్నాము. ఏంటంట ఈ భక్తుడు చెప్తున్నాడు, మేము ఏది వింటిమో, ఏది కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు గనక అవ్వకపోతే ప్రపంచము లెక్కలకి శకపురుషుడిగా పెట్టుకోదు. అలాగే మనమంతా ఇంత మందిమిగా ఆయన మార్గాన్ని అనుసరించే పని కూడా లేదన్నమాట.
అందుకనే నలుగురు సాక్షులు రాశారు. మత్తయ్య గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. వీరు వేరు వేరు వృత్తుల్లో ఉన్నవారు ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి చక్కగా రాసి, ఇదిగో ఓ అవివేకి, నీవు విత్తినది చస్తే కానీ మరలా దానికి శరీరము రాదు. మృతులు ఎలాగూ లెగుస్తారు, మేము చచ్చిపోతే మాకేం తెలిసిద్ది, ఏమక్కర్లా, బ్రతుకుంటే శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం. చచ్చిపోయాకే మన జీవితం అండి. అందుకని మన ముందు ఎన్నో జీవరాశుల్ని, ఎన్నో పరిస్థితి, మనం తినే ఆహారంలో మనం ఆలోచించి తినాలి, మనం చూసే జీవరాశిని మనం ఆలోచించాలి. సీతాకొక చిలుక ఉంటుంది, అందరికీ తెలుసు. మనం ఏమనుకుంటాము, సైన్స్ అనుకుంటాం. కాదండి, వాటిల్లో ఉన్న ప్రత్యేకత దేవుడు వీటినన్నిటినన్న చూసి మనం తెలుసుకుంటామేమో, ఇంకా నేర్చుకుంటామేమోనని ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క ఆలోచన అన్నమాట. సీతాకొక చిలుక ఉంటుంది, అది బాగుంటుంది, అందంగా ఉంటుంది, చక్కని రంగులతో ఉంటుంది. అసలు డిజైన్ మనుషులు ఎవరు ఇలా, కానీ ఎంత ఇన్ని కలర్స్ అండి. కానీ అలా అవ్వటానికి ముందు అది ఏ జీవండి? ఎప్పుడైనా ఆలోచించారా అది ఎందుకు దేవుడు అలా మన ముందు కళ్ళ ముందు పెట్టాడో? ఎప్పుడైనా మీరు పొలంలోకి వెళ్ళి గింజలు విత్తేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క గింజను విత్తి వచ్చేస్తున్నానే ఇంటికి, అసలు తర్వాత శరీరం ఎలా వచ్చిందో నాకు తెలియలేదే, ఇన్ని గింజలు ఎలా వస్తున్నాయో తెలియలేదే, అది నేను మట్టిలో పాతి పెడుతుంటే చచ్చిపోద్ది కదా, ఎలా బ్రతికిద్ది? పెట్టేసినప్పుడు చచ్చిపోద్దని బాగా తెలుసా మనకి? అది బాగా తెలుసా? అది తెలిస్తే ఇది తెలుస్తుంది అన్నమాట. కానీ మనసును పెట్టలేదు కదా మనము. విత్తిన గింజ చచ్చిపోతేనే శరీరం వస్తుందనే మనసు పెట్టిన రోజున, నేను చచ్చిపోయాక నా శరీరము స్టార్ట్ అవుతుంది, నా జీవితం అనేది మొదలవుతుంది, నేను నెమ్మదైన చోట్ల ఉండాలో యాతన పడే చోట్ల ఉండాలో అని. మరి గొంగళ పురుగు ఎంత తన శరీరాన్ని మన కంట పడకుండగా చక్కగా గూడులో దాక్కుంటుందండి, చాలా జాగ్రత్తగా. మన కళ్ళకు కంటపడితే చీపురితో 4 కొడతాం అనమాట, దాన్ని చీదరించుకుంటాం, చూసి ఇష్టపడం. కానీ ఎప్పుడైతే ఆ గొంగళ పురుగు తన శరీరాన్ని చక్కగా భద్రపరుచుకుంటుందో ఇంకొక దశ వచ్చిద్దంట. ఏం దశ? మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఆ జీవిని చూస్తున్నామా లేదండి? ఎప్పుడన్నా ఆలోచించామా? గొంగళ పురుగేంటి, ఇంత అసహ్యమైన పురుగులో నుంచి ఎంత అందమైన సీతాకొక చిలుక అసలు ఎలా వచ్చింది, ఏంటి ప్రాసెస్, దేవుడు ఎందుకు పెట్టాడు మన కళ్ళ ముందు? ఈ శరీరం కూడా అంతేనండి. మహిమ శరీరంతో ఏ రీతిగా వెళ్ళాడో, ఎందుకు గలిలేయ మనుషులారా మీరు ఎందుకు చూస్తున్నారు? యేసు ఏ రీతిగా వెళ్ళాడో ఆరోహణమై ఆ రీతిగానే రాబోతున్నాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళబోతున్నాడు. మహిమ శరీరంతో రాబోయేవాడు కాముగా రాడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ పెండ్లి కుమారుడై రాబోతున్నాడండి, వీరభోగ వసంతరాయుడై రాబోతున్నాడండి. ఎవరు సిద్ధంగా ఉన్నాం? ఈరోజు ఈ పునరుద్ధానం, ఈ ఈస్టర్ లేకపోతే యేసుక్రీస్తే లేరు, మనం నమ్ముకోవాల్సిన అవసరతే లేదు. సాక్ష్యాలు, చరిత్ర, ఇందులో ఎక్కడా తేడా లేదు. కానీ ఇది ఎడారి మతం, అలా ముద్ర పడిపోయిందండి. మంచికి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి, మంచి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ మంచికే తర్వాత విజయం, నీతికే విజయం, న్యాయానికే విజయం అన్నమాట. ఈ పునరుద్ధానాన్ని మనమందరము కూడా ఇందులో పాలిభాగస్తులు అవ్వాలంటే మనము ఖచ్చితంగా మనకి జీవాన్ని ఇచ్చిన ఈ జీవాధిపతికి గురించి మనం అనేక మందికి తెలియచేసి, ఏది చూచితమో, ఏది కన్నులారా చూచితమో, ఏది నిదానించి చేతులతో తాకామో, ఏది గ్రహించామో, ఇదంతా మేము చెప్పకుండా ఉండలేము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మంచి మార్గాన్ని ఎన్నుకున్న మీరెంతైనా ధన్యులు, అభినందనీయులు. రాబో దినాల్లో మనం ఈ లోకంలో ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ
ఆ మహిమ శరీరాన్ని మాత్రము మిస్ అవ్వకూడదు, ఆ పునరుద్ధాన శక్తిని మాత్రము మిస్ అవ్వకూడదు అనమాట. దేవుడి మాటలను మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా 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 ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఆ పునరుద్ధాన బలాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనుగ్రహించునుగాక.